హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జయసూరి ఆడియోస్ నుంచి. ఇక మీరు చూసాగా ఈ 2 బోర్డులు, ఇది బోట్ 3100D మోడల్ అనమాట. ఇది 5.1 సరే కదా. మనకు ఒక కస్టమర్ అయితే పూర్తిగా డెడ్ కండిషన్లో అయితే తీసుకొచ్చారు మనకి బోర్డు 3100D బోర్డు. అందులో చూసారు కదా మీరు, ఏ కాంపోనెంట్ కూడా లేదన్నమాట. మొత్తం టోటల్గా రిమూవ్ చేస్తాం. ఆల్మోస్ట్ సబ్వూఫర్ ఏసీ, సరౌండింగ్ ఏసీ, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఐసీ, 3 ఆడియో ఐసీలు రిమూవ్ చేస్తున్నాయి. తర్వాత బక్ కన్వర్టర్ ఐసీ, అలాగే స్టెప్ డౌన్ ఐసీ, బ్లూటూత్ చిప్ కూడా రిమూవ్ చేసింది. మెయిన్ ప్రాసెసర్ డాల్బీ ప్రాసెసర్, ప్రోగ్రామింగ్ ఐసీ అనమాట, మెమరీ డేటా స్టోరేజ్ కోసం టోటల్ రిమూవ్ అనమాట. ఇలా పూర్తి కాంపోనెంట్ స్పీకర్స్ని కూడా ఏం ప్రాబ్లం లేదు. హాల్ స్పేస్ కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి. సాఫ్ట్వేర్ అనేది మనం డెవలప్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 100% అయితే రిపేర్ అవుతుంది. టెన్షన్ అయితే పడవలసిన అవసరం అయితే లేదు. బోర్డ్ 3100D, 3150D, తర్వాత 9400, ఇవన్నీ కూడా ఒకటే మోడల్లో వస్తాయి. 5.1 బోర్డ్ సౌండ్ బార్ ఏదైనా సరే 100% అయితే రిపేర్ అవుతుంది. మెయిన్ ప్రోగ్రామింగ్ ఐసీ పోయినా కూడా, డిస్ప్లే ఐసీ పోయినా కూడా, బోర్డులో డిస్ప్లే ఐసీ పోయినా కూడా 100% రిపేర్ అవుతుంది. అలాగే బోర్డు సంబంధించి బోటు జేబ్రాండ్కి సంబంధించి ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా సరే మనం డెవలప్ అయితే చేస్తాము. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ ప్రాసెసర్ పోయినా కూడా ప్రాబ్లం లేదు, 100% రిపేర్ అయితే అవుతుంది. మన దగ్గర రెడీగా అయితే స్టాక్ ఉంది. ఆడియోస్లు అన్నీ కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంటాయి, నో ప్రాబ్లం. మెయిన్ ప్రోగ్రామింగ్ ఐసీ ఫెయిల్ అయిపోయినా కూడా 100% మనకి రిపేర్ అయితే అవుతుంది. ఇది మెమరీ అనమాట. ఇందులో ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్ రిమూవ్ చేసి ఉన్నాయి, ఏం లేవు ఇంకా. ఇదైతే 100% మన దగ్గర రిపేర్ అయితే అవుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ అవ్వదు అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా మర్చిపోండి. ఖచ్చితంగా రిపేర్ అయితే అవుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 100% అయితే రిపేర్ అవుతుంది. పూర్తిగా డెడ్ అయిపోయినా కూడా. ఇటువంటి బోర్డు అనమాట 3100D కానీ, 9400 జేబ్రానిక్ మోడల్ కానీ, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా 100% అవుతుంది. అలాగే HDMI పోర్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఖచ్చితంగా రిపేర్ అవుతుంది. HDMI పోర్ట్ ప్రాబ్లం కొన్ని సమస్యలు అయితే ఉంటాయి. అది డైరెక్ట్గా మెయిన్ ప్రాసెసర్కి లింక్ అయి ఉంటుంది. HDMI పోర్ట్ పని చేయకపోయినా మీకు మెయిన్ ప్రాసెసర్ అనేది చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ 2.1 బోర్డు, దీంట్లో కూడా మెయిన్ ప్రాసెసర్ పోయినా కూడా ఎక్కువగా ఇందులో 50 to 30% వరకు మనకి మెయిన్ ప్రాసెసర్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి హై వోల్టేజ్ వల్ల. సో అటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గర మెయిన్ ప్రాసెసర్లు అయితే ఉంటాయి. ఎంటీ ఖాళీ ఎవరికైనా కావాలంటే ఎంటీ ప్రాసెసర్లు అయితే మన దగ్గర ఉంటాయి. ATS2819 అని ఆ మోడల్ అనమాట. అయితే డైరెక్ట్గా మనం ప్రాసెసర్ వేస్తే అవ్వదు, దాన్ని లోడ్ చేసుకోవాలి. ఎంటీ ప్రాసెసర్లు కావాలంటే బయటికి ప్రొవైడ్ చేస్తాం. సాఫ్ట్వేర్ అయితే ఎవరికి మనం ప్రొవైడ్ అయితే చేయము. బోర్డు పంపిస్తే మనం న్యూ ఐసీ ఇన్స్టాల్ చేసి మన సాఫ్ట్వేర్ అయితే లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో చూసారు కదా, ఆడియో ఐసీ లేదు, మెయిన్ ప్రాసెసర్ లేదు. తర్వాత పవర్ సెక్షన్ అయితే ట్రాన్స్ఫార్మర్ అని ఆల్మోస్ట్ ఫుల్ డెడ్ అనమాట. ఇది ఖచ్చితంగా 100% మళ్ళీ యథావిధి స్థానంలో అని మనం రప్పించగలం కదా. ఇది ఫుల్ డెడ్లో ఉంది కదా ఇవి బోర్డు. ఈ బోర్డుని మనం యాజ్ టీజ్గా మనం ఫస్ట్ ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లో అయితే మనం ఖచ్చితంగా మొదటి పొజిషన్కి అయితే ఫస్ట్ ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లోకి అయితే మనం రప్పించగలం ఈ బోర్డుని. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, పవర్ సప్లై ప్రాబ్లం ఉన్నా కూడా, అలాగే ఆడియో సెక్షన్, అలాగే మెయిన్ డిస్ప్లే సెక్షన్, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా 100% రిపేర్ అయితే అవుతుంది. ఎటువంటి టెన్షన్ అయితే లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు చూసారు కదా, సబ్వూఫర్ ఐసీ అనేది ఎక్కువగా స్ట్రక్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది, తర్వాత సబ్వూఫర్ అనేది స్ట్రక్ అయిపోవడం, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ రావడం, మళ్ళీ ఒక 5 minutes 15 minutes తర్వాత మళ్ళీ స్ట్రక్ అయిపోవడం, మళ్ళీ రన్ అయ్యి ఆటోమేటిక్గా పూర్తిగా ఆడియో డెడ్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఇందులో వస్తున్నాయి మన రెగ్యులర్గా వచ్చిన పార్సల్లో. అయితే ఇటువంటి ప్రాబ్లంకి కూడా మన దగ్గర బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంది. అంటే ఫ్యూచర్లో మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండడం కోసం మనం కొన్ని బెస్ట్ టెక్నిక్స్ అయితే మనం యూజ్ చేస్తాము. మనకి సాఫ్ట్వేర్ ఎరేజ్ అవ్వకుండా కూడా బెస్ట్ టెక్నిక్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం లోడ్ చేసిన సాఫ్ట్వేర్ అయితే ఖచ్చితంగా మనకి ఎరేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానికి కొంచెం లాజికల్గా మనం కొన్ని టిప్స్ అయితే వాడతాము. అలాగే ఇంకా ఇందులో చాలామంది ఏంటంటే అపోహ పడుతున్నారు, అయితే మెయిన్ ప్రాసెసర్ పోయింది అక్కడ అవ్వదు అనేసి అంటున్నారు. అంటే చాలామంది
లోకల్ టెక్నీషియన్లు అయితే అంటున్నారు, కానీ ఖచ్చితంగా అవుతుంది. మెయిన్ ప్రాసెసర్ పోయినా కూడా, మెయిన్ ప్రాసెసర్ రిమూవ్ చేసినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. ఇలా పూర్తి డెడ్ కండిషన్లో మీరు పంపించినా కూడా ప్రాబ్లమ్ అయితే లేదు. ఖచ్చితంగా రిపేర్ అయితే అయిపోతుంది. టెన్షన్ అయితే పడవలసిన పని అయితే ఏమీ లేదు. పూర్తి డెడ్ కండిషన్ అనమాట. పూర్తి కాంపోనెంట్స్ పీకేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. రిపేర్ అయితే అయిపోతుంది. నేను చెప్పేది ఒకటే కస్టమర్స్కి, ఇటువంటి బోర్డు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా టెన్షన్ అయితే పడవలసిన పని అయితే లేదు. నా నెంబర్ అయితే నోట్ చేసుకోండి. 90% 90 కాదు 100% అయితే మనం రిపేర్ చేసేది ఇవ్వగలం ఇలాంటి బోర్డులని. సాఫ్ట్వేర్ ఇష్యూ ఉన్నా, ఆడియో ఇష్యూ ప్రాబ్లం ఉన్నా, బ్లూటూత్ స్ట్రక్ అయినా కూడా, డిస్ప్లే రాకపోయినా సరే, సబ్‌వూఫర్ స్ట్రక్ అయినా కూడా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నాకు వాట్సాప్‌లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా దాని సొల్యూషన్ అయితే మేము దాన్ని మీరు బోర్డు కానీ మా వాట్సాప్‌లో మనకు కంప్లైంట్ వాట్సాప్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగైతే దానికి తగ్గట్టు సొల్యూషన్ అయితే మేము చెప్పగలుగుతాము. అలాగే మీరు బోర్డు కానీ మీరు డీటీడీసీ కానీ మీకు తగిన కొరియర్ సెంటర్‌లోకి వెళ్ళి మీరు బుక్ చేసి బోర్డు పంపించినట్టుగైతే రిపేర్ చేసి అయితే 99% 1 డేలో అయితే మీరు రిటర్న్ అయితే చేయగలుగుతాము. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా 1 ఆర్ 2 డేస్. ఇంకా డీప్‌గా ప్రాబ్లమ్ ఉన్నట్టుగైతే, అదే డీప్ అంటే మెయిన్ ప్రాసెసర్, ఈ డాల్బీ డిజిటల్ ప్రాసెసర్ కానీ పోయినట్టుగానైనా అలాంటి ప్రాబ్లమ్ వచ్చినట్టుగైతే ఒక 1 ఆర్ 2 డేస్ టైం అయితే తీసుకోండి. అలా టైం ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, మెయిన్ ప్రాసెసర్ వేసేటప్పుడు కింద ఫుట్ ప్రింట్స్ అనేవి కరెక్ట్‌గా ప్లేస్‌మెంట్ అయితే అవ్వవు. సో దానికోసం అయితే 1 ఆర్ 2 డేస్ మీ టెస్టింగ్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. అలా టెస్టింగ్ చేయడం కోసం అయితే 2 డేస్ మాక్సిమం మనం టైం తీసుకోవచ్చు. సో ఇన్‌కేస్ ఏమైనా ఏ ప్రాబ్లమ్ అయినా సరే 1 డేలో మేము రిటర్న్ అయితే ఖచ్చితంగా చేస్తాము. సో కస్టమర్స్ అండ్ టెక్నీషియన్స్ కస్టమర్స్ అండ్ టెక్నీషియన్స్ అసలు భయపడే పని అయితే ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా రిపేర్ అయితే అవుతుంది. అలాగే పార్సల్ పంపించిన తర్వాత బోర్డు రిటర్న్ చేస్తారా చేయరా అనే అపోహ అయితే వద్దు. ఖచ్చితంగా మేము రిటర్న్ అయితే చేస్తాము. మనం జెన్యూన్‌గా సర్వీస్ అయితే చేస్తున్నామండి జయసూర్య ఆడియోస్ నుంచి. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా 100% రిపేర్ అవుతుంది. మీరు బోర్డు చూస్తేనే అర్థమవుతుంది. ఇటువంటి బోర్డు చూసారు కదా, అందులో ఏ కాంపోనెంట్ కూడా ఆడియో సెక్షన్‌లో ఆడియో ఐసీలు కానీ, డిస్ప్లే ఐసీ మెయిన్ ప్రాసెసర్‌లో డిస్ప్లే ఐసీ కానీ, ప్రోగ్రామింగ్ ఐసీ కానీ, అలాగే బక్ కన్వర్టర్, స్టెప్ డౌన్ కన్వర్టర్, బ్లూటూత్ చిప్, ఏ కాంపోనెంట్ కూడా ఇందులో లేదు. కానీ 100% అయితే రిపేర్ అవుతుంది. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫుల్ డేటా అయితే మన దగ్గర ఉంది. అలాగే సాఫ్ట్వేర్ కూడా మన దగ్గర ఉంది. ఇన్‌కేస్ సాఫ్ట్వేర్ లేకపోయినా సరే మనమైతే సాఫ్ట్వేర్‌ని అయితే డెవలప్ చేయగలం. ఎటువంటి సౌండ్ బార్ అయినా సరే. డిస్ప్లే ఐసీ దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తామండి. మన జయసూర్య ఆడియోస్ ఎవరికైనా సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ చేయాలి అంటే, ఇది కాకుండా ఇన్‌కేస్ ఏదైనా అనదర్ సౌండ్ బార్లు డిస్ప్లే ఐసీ ఉంది, నాకు సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. కాకపోతే డెవలప్ చేసేటప్పుడు కొంచెం ప్రైసెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సౌండ్ బార్ ఐసీ మీరు ఇచ్చిన తర్వాత దాని మోడల్ నెంబర్ పెడితే దాన్ని నేను సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తాను. కాకపోతే దీని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది. ఇంచుమించు 50,000 నుంచి 1.5 లాక్ వరకు అవుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్‌కి అయితే ఖర్చు అవుతుంది. ఎందుకంటే దాన్ని డెవలప్ చేయడానికైతే మేము ఇంచుమించు 15 డేస్ టైం అయితే తీసుకుంటాము. సో ఒకసారి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకుంటే యాజ్ టీజ్‌గా అదే సాఫ్ట్వేర్‌ని సేమ్ మోడల్ బార్లు వచ్చేటప్పుడు మీరు దానికి కాపీ లోడ్ చేసుకొని మీరు యాజ్ టీజ్‌గా కాపీ చేసుకొని ఓకే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మన సాఫ్ట్వేర్ పర్చేస్ చేసేటప్పుడే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ టైం మనకి సేమ్ బార్లో మీకు 10 పీస్ అయితే 10 పీస్, 20 పీస్, 50 పీస్ ఎన్ని పీసులు వచ్చినా కూడా మీ దగ్గర సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కాపీ చేసుకొని ఓకే చేసుకోవచ్చు అనమాట డిస్ప్లేని. ఎటువంటి సౌండ్ బార్ అయినా సరే. ఫస్ట్ అయితే మనం డెవలప్ చేయడానికి డెవలప్‌మెంట్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇన్‌కేస్ ఎవరికైనా అలా డెవలప్‌మెంట్ చేయాలి, మాకు అలా డెవలప్‌మెంట్ చేసి సాఫ్ట్వేర్ కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్‌కి అయితే విజిట్ చేయొచ్చు. మన సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తాము. ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మాక్సిమం 15 డేస్ నుంచి 30 డేస్ వరకు టైం పడుతుందండి. ఇలా డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన సాఫ్ట్వేర్‌లో ఇన్‌కేస్ మీకు బ్లూటూత్ పేరింగ్ లోగో నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెక్స్ అయితే ఇంటెక్స్, బోట్, జేబ్రానిక్ ఇలా కంపెనీ నేమ్స్ కాకుండా మీ ఓన్ బ్రాండ్ అంటే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. మనది జయసూర్య ఆడియోస్ కదా! నేను ఇప్పుడు బోట్‌లో చేస్తున్న సాఫ్ట్వేర్ అంటే మనం బోట్‌దే అంటే యాక్చువల్‌గా కంపెనీ సాఫ్ట్వేర్ లాగే మనం డిజైన్ చేసామనమాట. అందులో వచ్చే బ్లూటూత్ పేరింగ్ కూడా బోట్ అనే వస్తుంది. ఇన్‌కేస్ అలా కాకుండా కొత్తగా నాకు సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ కావాలి, దాంట్లో నాకు సాఫ్ట్వేర్ అనేది మన లోగో రావాలి అంటే మనది జయసూర్య ఆడియోస్ కదా! బ్లూటూత్ పేరింగ్ నేమ్ అనేది జయసూర్య ఆడియోస్ అని రావాలి.
లేదనుకో మీది సంథింగ్ మీరు ఏదైనా నేమ్ కావాలి అనుకుంటే ఆ నేమ్ తగ్గట్టుగా మనం సాఫ్ట్వేర్ అయితే డెవలప్ చేస్తాము. సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత నేమ్ అనేది చాలా ఈజీగా చేంజ్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. డెవలప్‌మెంట్‌లో మనం నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ పేరింగ్ నేమ్ అనమాట. సో, ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ కావాలనుకుంటే మన నెంబర్‌కి అయితే విజిట్ చేయొచ్చు. అలాగే పీసీబీ డిజైనింగ్ కూడా మనం అప్ టు ఫస్ట్ 1 లేయర్ నుంచి 6th లేయర్ వరకు మనం డిజైనింగ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మన బ్రాండ్ జయసూర్య ఆడియోస్ నుంచి చాలా వరకు బోర్డ్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సౌండ్ బార్ బోర్డులు అలాగే 5.1 యాంప్లిఫైయర్లు అలాగే 7.1 ఇప్పుడు లోకల్ యాంప్లిఫైయర్లు ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్నాయి కదా! వీటికి సంబంధించి అన్ని బోర్డులు కూడా మనం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత రిలీజ్ అయితే చేస్తాం ఖచ్చితంగా. సింపుల్ వెర్షన్‌లో తక్కువ బడ్జెట్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల ఆడియో బోర్డ్స్ కూడా మనం ఈ ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరికైనా కావాలనుకుంటే మన వీడియో చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్నీ టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయండి. చాలామంది అయితే మనకి ఆడియో బోర్డ్స్ కావాలని అడుగుతున్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి మనం లీస్ట్ ప్రైస్ ఇవ్వలేము. అలాగే మీరు పంపించడం కూడా జరగదు. కంప్లీట్‌గా టెస్టింగ్ 1 బై 1 ప్రాజెక్ట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత బల్క్‌లో అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. బల్క్‌లో అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత. సో, స్టాక్ ఉన్న తర్వాత ఆటోమేటిక్‌గా మేము ఫార్వర్డ్ అయితే చేస్తాము. మన దగ్గర ఇది రెడీ చేసిన తర్వాత మన స్టాక్ అయితే ఉంచుకోవడానికి కాదు కదా! ఖచ్చితంగా సేల్ అయితే చేస్తాము. సో, ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మనకి రెడీ అయిపోయిన ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టెస్టింగు కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా ఒకేసారి మనకి రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనం చేసే ప్రతి ఆడియో బోర్డుకి కూడా మనం ఇక్కడ లోడ్ టెస్టింగ్ అనేది చేస్తామండి. చూడొచ్చు ఇక్కడ మీరు. మా యొక్క ప్యానెల్ బోర్డ్ ఇది. ఆసిలోస్కోపు, DDS6 జనరేటరు. ఈ యొక్క ఆడియో బోర్డ్‌లో మనం లోడ్ చెకింగ్, యాంప్ చెకింగ్, ఇన్పుట్ లోడ్ ఎంత తీసుకుంటుంది, అవుట్పుట్ లోడ్ ఎంత తీసుకుంటుంది, యాంప్ రీడింగ్ ఎంత తీసుకుంటుంది, అలాగే మన యొక్క ఆడియో బోర్డు ఎంత లోడ్ వస్తుంది, ఎంత అవుట్పుట్ వస్తుంది, మనం డిజైన్ చేసే ఆడియో బోర్డు కరెక్ట్ లోడ్ వస్తుందా లేదా అన్నీ కూడా మనం ఈ ప్యానెల్ బోర్డులో ఖచ్చితంగా చెకింగ్ చేసిన తర్వాత మనకి బయటకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్ మన యొక్క ప్యానెల్ బోర్డు. దీంట్లో 1 బై 1 ప్రతిదీ కూడా 100 అయితే 100, 200, 300, 1000 అప్ టు ఈ ప్యానెల్ బోర్డులో అప్ టు 6000 లోడ్ వరకు అయితే మనకి డిజైన్ అయితే జరిగింది. ఈ ప్యానెల్ బోర్డులో 6000 లోడ్ వరకు అయితే మనం డిజైన్ చేసాం ఈ ప్యానెల్ బోర్డులో. మన యొక్క ఆడియో బోర్డులు అన్నీ కూడా డిజైన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత మనం బయటకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత అన్ని బోర్డులు కూడా మనం రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. అన్ని రకాల బోర్డులు కూడా అప్ టు కొత్త మోడల్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి వీడియో చేయడానికైతే టైం అయితే లేదు. ఎందుకంటే మనకి జనరల్‌గా సర్వీసింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం కానీ సర్వీసింగ్ అనేది కామన్‌గా ఎక్కువ. మన ఫస్ట్ నుంచి కూడా సర్వీసింగే మెయిన్. ఈ మధ్యలో మనకేంటంటే ఈ పీసీబీ డిజైనింగ్ అనేది డెవలప్ చేశాను మనం. సో, వీడియో చేయడానికైతే మన టైం అయితే సరిపోలేదు. నెక్స్ట్ ఫ్రీ టైంలో 1 బై 1 కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. అలాగే ఇక్కడ మీరు చూసారు కదా! ఇంతకుముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 6 ఫాట్ మోనో సబ్‌వూఫర్ బోర్డు, అలాగే 5 ఛానల్ మోస్ఫెట్ ఆడియో బోర్డు, అలాగే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు. ఇది ఆల్రెడీ టెస్టింగ్ అయితే అయిపోయింది. నేను దీని గురించి ప్రత్యేకించి వీడియో అయితే చేస్తాను. వీడియో చేసిన తర్వాత నేను టెస్టింగ్ కూడా మీకు ప్లే చేస్తాను. ఎలా వస్తుంది ఏంటి అనేది. హీటింగ్ అనేది చాలా తక్కువ అండి. 6 ఫాట్ మోనో బోర్డు అనేది JBL కానీ అలాగే పైనీరు, రాక్ఫార్డ్ ఇలా ఏ బ్రాండ్ సబ్‌వూఫర్ వాడుకున్నా కూడా హీటింగ్ అనేది లెస్ అనమాట. చాలా లో హీట్ అనమాట. పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. దీంట్లో ఒక ప్రీయాంప్ సెక్షన్ అనేది వెరీ హై, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హమ్మింగ్ అనేది 0. సిగ్నల్ తప్పించేసి మీరు హమ్మింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సబ్‌వూఫర్ నుంచి ఎటువంటి హమ్మింగ్ కూడా ఉండదు. నువ్వు దగ్గరగా మీ సబ్‌వూఫర్ దగ్గర ఎయిర్ పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎటువంటి హమ్మింగ్ కూడా నాయిస్ కానీ కనీసం కూడా డిస్టర్బెన్స్ కానీ ఉండదు. ఇవి కూడా సేమ్ ఇన్పుట్ సిగ్నల్ తప్పించి హమ్మింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఏ ఆడియో బోర్డు కూడా హమ్మింగ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఓకేనా? ఈ కంప్లీట్‌గా టెస్టింగ్ అయితే అయిపోయింది. స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, అలాగే 5 ఛానల్ ఆడియో బోర్డు, 6 ఫాట్ మోనో బోర్డు ఇవన్నీ కూడా చెకింగ్ అయితే అయిపోయింది. ప్రత్యేకించి ఖాళీ టైంలో ఫ్రీగా అయితే దీని గురించి ప్రత్యేకించి వీడియో అయితే చేస్తాను. సో,
అలాగే మన యొక్క ఈ చెప్పాను కదా బోర్డ్ 3100D అలాగే 2.1 బోర్డు. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా 100% అవుతుంది. కస్టమర్స్‌కి, టెక్నీషియన్‌కి ఒకటే చెప్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ కాంపోనెంట్ లేదు, ఆ కాంపోనెంట్ లేదు, అవుద్దా లేదా అనే అపోహ అయితే పెట్టుకోవద్దు. అందులో పూర్తిగా డెడ్ ఇలాగ ఎంప్టీ బోర్డ్ ఇచ్చినా కూడా రెడీ అయితే అయిపోతుంది ఖచ్చితంగా. అవ్వదనే విషయాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్‌గా అయితే పంపించండి. 100% అయితే అవుతుంది. చేసిన తర్వాత మీరే చూస్తారు అయిందా లేదా? దానికి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఖచ్చితంగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. 100% ఒరిజినల్‌గా లోడ్ వస్తుంది మన దగ్గర. మనం లోడ్ చెకింగ్ చేసిన తర్వాతనే బయటకి అనేది మనం ప్రొవైడ్ చేస్తామనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.